ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తా. సిటీ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ. జాబు రావాలంటే బాబు రావాలని యువత కోరుకుంటున్నారు. సిటీ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన పలువురు న్యాయవాదులు. వివరాలు మీడియాకు వెల్లడించిన నాయకులు. ఘనంగా మేడే వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన అరుణ పతాకం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన 18 నెలల వ్యవధిలో స్థలాలు పొందిన 30,000 మందికి ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముత్తానగర్లో ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో 10,000 మందికి పట్టాలిస్తానని హామీ ఇచ్చి 30,000 మందికి స్థలాలు ఇవ్వగలిగామన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. స్థలాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇళ్లు కూడా నిర్మించాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, హెచ్ఎంఎస్ అధ్యక్షులు అంకాడి సత్యబాబు, మాజీ కార్పొరేటర్లు వెలమల మల్లేశ్వరరావు, కొప్పనాతి సత్యనారాయణ, పార్టీ నాయకులు చిక్కాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, జాబు రావాలంటే బాబు రావాలని యువత కోరుకుంటున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 14వ డివిజన్ ఏటిమొగలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేశాడని, ఉద్యోగావకాశాలు కల్పించి యువతను ఆదుకోవాల్సింది పోగా యువతను డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలను చేసి యువత భవిష్యత్తును నాశనం చేశారని తెలిపారు. రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సుంకర్ తిరుమల్ కుమార్, మమతా శ్రీను, పినపోతు సూర్యారావు, బలసాడి రంగారావు, వనమాడి ఉమాశంకర్, సంగాని సత్యబాబు, సంగాని చిన్ని, వనమాడి వీరాస్వామి, సంగాని నాగేశ్వరరావు, సంగిశెట్టి అశోక్, డివిజన్ నాయకులు అంగాడి దుర్గారావు, పినపోతు రాంబాబు, పినపోతు జీవరత్నం, బొడ్డు రవికుమార్, పాలపు ధర్మారావు, బొమ్మిడి సతీష్, ఆరతాడి శివ, పొన్నాడ లోకేష్, వర్మ, మల్లాడి ఏడుకొండలు, దోమరాజు, పెమ్మడి కామేశ్వరరావు, వనమాడి కృపావర్మ, పినపోతు దుర్గారావు, కామాడి సుబ్బారావు, వనమాడి ధర్మారావు, చిన్ని, సంగాడి ఈశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రిక్షాలు కూడా కట్టే పరిస్థితి లేదు. నాకు సూర్యారావు మాట చెప్పారు ఒకసారి సందర్భంలో. సూర్యారావు ఏం చెప్పారంటే, కృష్ణరాజు ఎంపీగా నిల్చున్నారు, ఓట్లు అడగడానికి వచ్చారు. ఏమండి కృష్ణరాజు గారు, మేము ఓట్లు వేస్తాం కానీ మాకు రిక్షా కూడా ఎవడో కట్టనంటున్నాడు, మీరు నెగ్గినన్నే రోడ్డు వేయించండి బాబు, ఓట్లు వేస్తామని కోరానని కూడా చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. రోడ్డు వేయించండి అంటే రిక్షాలు కూడా కట్టేవారు కాదు. ఎందుకంటే రిక్షాలు రెమ్మిలు ఇరిగిపోయి, ఓతులు రెమ్మిలు కూడా ఇరిగిపోయి, అలాంటి పరిస్థితి ఉండేది. అలాంటిది రోడ్లు లేని పరిస్థితి. ఆ రోజు స్కూల్ కట్టిన తర్వాత రోడ్లు కూడా వేయాలని చెప్పి
ఎక్కడో గాంధీనగర్ సిమెంట్ రోడ్డు ఉంది కాకినాడలో, అలాంటిది మన ఏంటి మొక్క సిమెంట్ రోడ్డు తీసుకొచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తాం. సిమెంట్ రోడ్డు వేసినాం కరెక్టే. మళ్ళీ వరుస ఏదైనా ముంపు వస్తే ఒకే రోడ్డు మునిగిపోతుంది, రెండో రోడ్డు వేయాలని చెప్పేసి ముల్లారంగూడు రోడ్డు వేయాలని మున్సిపల్ ఆఫీసులో పిలిచాను. పిలిస్తే ఏమన్నారంటే ఇది మా మున్సిపాలిటీ సంబంధం లేదు కొండబాబు గారు, ఇది పోర్ట్ ఏరియా, కెనాల్ అంతా పోర్ట్ వాళ్ళది, వాళ్ళ ద్వారా వేయించాలని చెప్పారు. అప్పుడు సతీష్ చంద్ర కలెక్టర్ గారు, సార్ మన మున్సిపాలిటీ రోడ్డు అయినట్టుందండి, మీరు వచ్చి ఒకసారి చూడాలంటే అప్పుడు వచ్చారు. ఆయన చూశారు, ఆయనతో మాట్లాడి పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ని మున్సిపాలిటీకి బదిలీ చేసి మున్సిపాలిటీ ద్వారా ముల్లారంగూడు రోడ్డు వేయించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటించిన పలువురు న్యాయవాదులకు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, తెలుగుదేశం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ న్యాయవాది కొటికలపూడి శ్రీనివాస్ సారథ్యంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు ఉమ్మడి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తంగళ ఉదయ్ శ్రీనివాస్, వనమాడి కొండబాబులను కలిసి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు, ప్రముఖ న్యాయవాది కొటికలపూడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. వాళ్ళ పక్షాన మేము కూడా పోరాటం చేస్తాం. బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా సుమారు 42 నెలల పాటు నిరాధ్యక్షలు చేశారు. కానీ ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదండి. ఎక్కడ కూడా ఎందుకు స్పందించలేదంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదైతే ఒక ఆఫీసర్ని నియమించారు, టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టీఆర్ఓని నియమించారు. ఏమండి ఏదైనప్పుడు కూడా మనకి రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ఉంది, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనం దాన్ని సరి చేసుకుంటాం. గవర్నమెంట్లోనే సరి చేసుకోకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టు ద్వారా మళ్ళీ న్యాయం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఏం చేశాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి, చూడండి మనకి ఒక సచివాలయం పెట్టి వ్యవస్థలన్నీ ఒక చోట తీసుకొచ్చాడే, వాలంటీర్ని పెట్టుకుని ఆ టీఆర్ఓ వాలంటీర్ లాగా పెట్టుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాడు. వాలంటీర్లు అంటూ టీఆర్ఓ అంటే ఆయన ఏం చెప్తే చేస్తాడు. ప్రజా సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు, ఈ సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆయన కంట్రోల్లో తీసుకుని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేయడానికి టీఆర్ఓని పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత దారుణమో చూడండి. ఎవరికి ఏ ఆస్తులు ఉండవు, అన్నీ లిటిగేషన్లో కబ్జాల్లో ఉంటాయి తప్ప స్వచ్ఛందంగా ఎవరింట్లో వాళ్ళు ఉండలేరు. పేదలైనా సరే, కోటీశ్వరులైనా సరే ఎవరి ఆస్తి వాళ్ళ దగ్గర ఉండదు. మొత్తం అందరినీ అంటే ఈ రాష్ట్రం ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. అంటే పార్కులు తాకట్టు పెట్టేశారు, కాలేజీలు తాకట్టు పెట్టేశారు, స్కూల్స్ని తాకట్టు పెట్టేశారు, స్వచ్ఛాలయం తాకట్టు పెట్టేశారు, ఆఖరికి సెక్రటరీని కూడా తాకట్టు పెట్టేసిన దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి తాకట్టు పెడతానికి అంటే అభివృద్ధి అనేది లేకుండా ఓన్లీ అప్పులు చేసే డబ్బులు పంచే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి అనేది లేదు, సంపద సృష్టించడం అనేది తెలియక ఉన్నాయన్నీ తాకట్టు పెట్టుకుంటూ పోయి ఇప్పుడు వస్తే తాకట్టు పెట్టడానికి నెక్స్ట్ రెడీ చేసుకుంది ఏంటంటే ప్రజా ఆస్తులను మాత్రమే రెడీ చేసుకున్నారు. మళ్ళీ గవర్నమెంట్ కనుక వస్తే మా ఆస్తులు మా దగ్గర ఉండవు, ఎవరు అందరి ఆస్తుల్ని ఈ ముఖ్యమంత్రి దొబ్బేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడనే భయంతో ఈరోజు కాకినాడ బార్ కౌన్సిల్ ఉన్న లాయర్లు అందరూ గ్యాదర్ అయ్యి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి టౌన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, కాబోయే ఎమ్మెల్యే కొండబాబు గారిని, అలాగే నేను తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూటమి ఎంపీ అభ్యర్థి నన్ను కూడా ఇన్వైట్ చేసి మంచి చర్చ జరిగింది. అలాగే త్వరలో బార్ కౌన్సిల్ నుంచి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఏ రోజు అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తామని చెప్పి తర్వాత ఆడు ఏం చేయడానికి బొక్కలు చూస్తుంటారు. అది కాదు, ఏదో విధంగా అతన్ని సంపాదించుకున్నాడు, కష్టపడి ఇక్కడ ఎవరైనా మోసం చేయలేదు, ఇసుక అమ్మలేదు, మద్యం అమ్మలేదు, ఇంకోటి అమ్మి ఎవరిదో పొలాలు అవి కొట్టేసేసి మాత్రం సంపాదించలేదు. ఏదో బయటికి పోయి ఏదో సంపాదించి గంజాయి తెచ్చి గంజాయి అమ్మలేదు, బయటికి పోయి ఏదో తెచ్చుకొని శుభ్రంగా ఏదో కష్టపడి ఏదో 10 రూపాయలు తెచ్చుకున్నాడు. ఈ రోజున యువతగా ముందుకు వచ్చి నిలబడి నేనున్నాను, నేను కూడా రాజకీయాల్లో ఉంటాను, నేను స్వచ్ఛమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటేనే స్వచ్ఛత, ఆ స్వచ్ఛతకి నేను మారుపేరుగా నేను అతనికి వెనకాల పడిన సపోర్ట్ చేస్తాను అని చెప్పి అతను దిగితే అతను బొక్కల ఎతకడం, ఎక్కడ దుబాయ్లో సంపాదించేయడని, ఇంకో దిక్కున ఎక్కడో దిక్కున సంపాదించుకున్నాడు కదా, ఇక్కడ ఆంధ్రాలో ఏం సంపాదించుకోలేదు కదా. అంత లెక్క డిజిటల్లో మద్యం దుకాణానికి వెళ్తే 100 రూపాయలు ఎక్కువ మద్యం కొనుక్కోవడం, అలాగే ఏమాత్రం ఏం మోసం చేయలేదు కదా జనాల్ని. అనేక రకాలైన పనులతో మనం బాధపడుతున్నాం. మనకు డీజిల్ ఏమో పక్క రాష్ట్రాల్లోనేమో చవక మనకు ఎక్కువ, మనకు అలాగే పెట్రోల్ ఎక్కువ, ప్రతిదీ ఎక్కువ, కానీ ఇక్కడ సుఖాలు తక్కువ. ఇక్కడ నుంచి రాజమండ్రి మనం ట్రావెల్ చేస్తే కోర్టుకి వెళ్తే నరకం, మరుసటి రోజు లేకం. ఆ రోడ్డు ఎంత 5 ఏళ్ళ నుంచి అలాగే పడుకోబెట్టి ఉంచారు. అలాగే అనేక రకాలైన రోడ్లు. అంచేత మన అందరం కూడా ఆలోచించి సైకిల్ గుర్తుకి, గాజు గ్లాస్ గుర్తుకేసి
మనం కూటమి అభ్యర్థులను లెక్కించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము అందరం మద్దతు ఇచ్చాం. రోజుకు 18 గంటల పని నుండి పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు పిలుపునిచ్చారు. కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఏఐటీయూసీ జెండాను కిర్లా కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ అమలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని, కార్మిక చట్టాల అమలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికైనా కార్మికులందరూ తమ మంచి భవిష్యత్తు కొరకు నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, లింగ, అప్పన్న, హరి, మణికంఠ, బొబ్బిలి ఈశ్వరరావు, లాయర్ ముఖేష్, నామ రమణ, విజయ, రత్నం, బాబ్జీ, అర్జున్ రావు, బాబీ, పద్మనాభం, నాగేశ్వరరావు, సత్యబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ప్రభాకర్ చౌదరి గారు స్టార్ట్ చేశారు. అలాగే ఉద్యమాన్ని భారతదేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మున్సిపల్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కానీ ఇవాళ మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరిన్ని హక్కులను కాపాడుకుంటాం. ఇవాళ 8 గంటల పనిదినం నుంచి కార్మికులు 6 గంటల పనిదినానికి కూడా వచ్చారు. అది కూడా తొందరలోనే మనం వారానికి ఎన్ని రోజులు పనిచేయాలనే దాన్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడు వారానికి వారాంతపు సెలవుతో పాటు పండగ సెలవులు 8 రోజులు మనం ఈ మున్సిపల్ రంగంలో తీసుకొచ్చాం. పండగ రోజులు 8, అలాగే క్యాజువల్ లీవులు 15 రోజులు తీసుకొచ్చాం. ఇవన్నీ కాకినాడ మున్సిపాలిటీలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే మనం ఏటీసీ నేను హైదరాబాద్లో ఉంటుండగా ఈ హక్కులన్నింటినీ తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో. అందుకని ఇవిని కాపాడుకోవాలి. వీటిని మేము వదులుకోం. వీటిని ఎక్కడైనా జారుడు మళ్ళీ మనం వదిలేసామనుకోండి, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళిపోయామా మళ్ళీ ముందుకు రాలేం. చేత ఎప్పుడూ మనకు సాధించుకున్న హక్కుని మేము కాపాడుకుంటాం, సాధించుకున్న హక్కుని నిలబెట్టుకుంటాం. సాధించుకున్న హక్కుని ఎవరైనా దాన్ని తృణీకరిస్తే, దాన్ని ధిక్కరిస్తే దాన్ని మేము ఎదుర్కొంటాం, దాన్ని కాపాడుకుంటామని సందర్భంగా, మేడే సందర్భంగా మీ అందరికీ మీ పేరున హృదయపూర్వకంగా మనం చేసుకుంటాం. ఈ కార్మికులు ఇవాళ మేడే కార్యక్రమంలో కథం తొక్కారు. ప్రధానంగా ఆనాడు 18 గంటల పనిదినాల్ని 8 గంటలు తీసుకొచ్చిన చరిత్ర, ఘనమైన చరిత్ర మేడేకి ఉంది. అందులో భాగంగానే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే ఇవాళ కాకినాడ కార్పొరేషన్లో పని ఒత్తిడి భారం పెరుగుతూ ఉంది. జీతాలు సక్రమంగా అమలు చేయడం లేదు. ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అనేక రకాలుగా మేము విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించుకుంటే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్మికులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ఏఐటీసీ తరఫున అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేడేని ఉద్దేశించి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్మికుల దినోత్సవానికి నా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి మేడే 18 గంటల పనిదినం నుంచి 8 గంటల పనిదినాలకి మన ఏఐటీసీ సారథ్యంలో మన నాయకులందరూ సాధించి మన వర్కర్స్కి అందించిన వరం. దీన్ని మన వర్కర్స్ అందరూ కూడా ఐక్యతతోటి దీన్ని ముందుకు సాగించాలని, ప్రతి వర్కర్ కూడాను ఈ సంఘ లీడర్లకి, ఏఐటీసీ కూడా మద్దతుగా నిలవాలని, మీ యొక్క సపోర్ట్ తోటి మేము ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చి మీకు న్యాయం చేకూరుస్తామని, అలాగే పెండింగ్లో ఉన్న జీతాలు కూడా రేపో కానీ ఇవాళ కానీ వెళ్ళి అధికారులతో మాట్లాడి ఆ యొక్క జీతాలు కూడాను కొరత లేకుండా సకాలంలో అందేటట్టు నాయకులతోటి మాట్లాడి అది ముందుకు నడిపిస్తామని ఈ అధికారుల వాళ్ళు తెలియపరుస్తున్నాను. మేడే. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి వందలాదిగా చేరుతున్నారని పంత నానాజీ అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చింతకాయల శ్రీను, తన అనుచరులు 300 మంది జనసేన పార్టీలోకి చేరారు. వీరందరినీ కూటమి అభ్యర్థి పంత నానాజీ పార్టీ కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ చింతకాయల శ్రీను మాట్లాడుతూ వైసీపీలో మత్స్యకారులకు గుర్తింపు లేదని, 5 ఏళ్లుగా ఏ ఒక్క పని చేయలేదని అన్నారు. ప్రజలకు మేలు చేయాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలన్న ఉద్దేశంతో తను తగ్గించుకుని 21 సీట్లకే పరిమితమై అనేక మంది నాయకులు సీట్లు ఆశించిన వాళ్ళతోటి మాటలు అనిపించుకుని కూడా 11 సీట్లు బీజేపీకి కూడా ఇచ్చి రేపొద్దున మీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేసేసింది. ఈ ప్రభుత్వానికి
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ కావాలన్న ఉద్దేశంతో తను త్యాగం చేసుకున్న విధానాలు ఎన్ని చూసి ఇవాళ ఈ యువత పెద్దలు అందరూ మత్స్యకార సొసైటీ నుంచి పెద్ద ఎత్తుగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు చింతకాయల శ్రీను గారికి రావాల్సిన అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటే మీరు మా కుటుంబంలో జాయిన్ అయినట్టే లెక్క. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు. మా కుటుంబానికి ఎలాగైతే మంచి చెడ్డ వస్తే మేము నిలబడతాం, అలాగే మీ అందరికీ కూడా ఏ మంచి చెడ్డ వచ్చినా ఖచ్చితంగా చివరి దాకా నిలబడతామని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారికి కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణం 14వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్త వంశీ టాలర్స్ వారి సుమారు 30 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా సామలకోట పట్టణం మున్సిపల్ రిటైర్డ్ ఆర్ఐ బి వీరబ్బాయి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పసుపు కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో సామలకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక అభివృద్ధి పర్వంలో నడిచింది. ఇప్పుడు అభివృద్ధి నోచుకోలేదు. రాజప్ప గారి విధానం అంతా అన్ని నచ్చి నాయకులు కేడర్ అంతా నచ్చి నాకు రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని మళ్ళీ మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపించాలని కోరుకుంటూ ఈ రోజుని మా గొడవల్లో 30 మందితో రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలని జాయిన్ అవ్వడం జరిగింది. కాకుండా జాయినింగ్స్ మీ సామర్కోట స్టార్ట్ చేస్తే ఎలా నియోజకవర్గం విపరీతంగా జాయిన్ అయ్యి వన్ సైడ్ గా ఎలా ఎలక్షన్ కి మనకి ఎలా అవకాశం వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా మంచి మేనిఫెస్టో మనకి ఇచ్చాడు. మనకి ఏదైతే 6 సూత్రాలు ఇచ్చాడో ముందు దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి ఇవాళ డిఎస్సీ వెంటనే వేస్తానని చెప్పడం, ఉద్యోగాలు కల్పించడం, యువతకేమో ఉద్యోగాలు కల్పించాలని చెప్పాడు. అలాగే మహిళలకి ఫ్రీ బస్ కానీ, తర్వాత గ్యాస్ 3 గ్యాసులు కానీ ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో మనకి అవన్నీ కూడా అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. ఉమ్మడి గవర్నమెంట్ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుని మీరందరూ కూడా ఇంకా ఇప్పుడు నాయకుడు వంశీ గారు ఎలాగొచ్చాడో తెలుసుకుని వచ్చాడో, 10 మందిని పోగేసుకుని వచ్చాడో ఎలాగొచ్చాడో, అలాగే ఇంకా ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగి తెలుసుకుని ఇంకా ఎక్కువ మందిని ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా బాగా పెడుతుంది. వన్ సైడ్ గా సామర్కోట మండలం వన్ సైడ్ అవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటే వంశీ గారిని, అలాగే రిటైర్డ్ ఆర్ఐ గారు వీరబ్బాయి గారు ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. అందరినీ కూడా స్వాగతం పలుతూ రేపు పొద్దు నుంచి ఇప్పుడు మాకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ మా ఊళ్ళకి అంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, మీరు కూడా అంత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మరి వంశీ గారిని ఎలక్షన్ అయ్యేదాకా కూడా కొంచెం బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ తూరంగి గ్రామం పగడాలపేటలకు చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కనబాబు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై కాకినాడ రూరల్ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కురసాల కనబాబు సమక్షంలో కాకినాడ రూరల్ తూరంగి గ్రామం వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెడమల్ల శ్రీను, రంగారావు, బొందు చిన్నారావు, చోడుపల్లి సూరిబాబు, సూరాడ పెద్దలయ్య, గడగల్ల అప్పన్న, కామేశ్వరరావు, మోసా అబ్బులు, కదిలి గాంధీ, పెరుమాళ్ల వెంకటరమణ, సత్యం, దరిపిల్లి నూకరాజు, గుర్రాల రాజు, ఎజ్జల భద్రరావు, దాసరి వెంకన్న, చొక్కా భాగిరాజు, గంధ గోవిందు తదితరులు సుమారు 350 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగనన్న ప్రభుత్వం మాత్రమే ఒక మత్స్యకార భరోసా, వేట నిషేధం టైంలో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నా, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ఇచ్చిన, ఏదైనా కష్టం వస్తే నేనున్నా నిలబడిన ప్రతి అంశంలోని మత్స్యకారుల కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ప్రమాదవశాత్తు కూడా ఎక్కడైనా మత్స్యకారులకి నష్టం జరిగితే, ప్రాణ నష్టం జరిగినా, ఇతర నష్టాలు జరిగినా కూడా ఆదుకునే కార్యక్రమాన్ని సీఎం గారు చేస్తూ ఉన్నారు. మత్స్యకారులందరూ ఇలా అండగా వచ్చి నిలబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం నిలబడ్డ నాయకుడి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మన పార్టీ ఎప్పుడు పేదల పార్టీ, వాళ్ళదేమో డబ్బున్న పార్టీ చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. వాళ్ళంతసేపు డబ్బున్న వాళ్ళ కోసం పనిచేస్తారు, పేదల కోసం పనిచేస్తారు పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పేదలందరూ ఓ పక్కన ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఓ పక్కన ఉన్నారు. పేదల కోసం నిలబడ్డ నాయకుడి వెనకాల మనం నిలబడకపోతే
నష్టం జరుగుతుందనే ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. తప్పకుండా మీరు ఏదైతే ఈరోజు ఇక్కడికి వచ్చారో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అండగా నిలబడతానని చెప్పి తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక 250 మందిలా జాయిన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సార్ మనం మాట చెప్పడం కాదు సార్, దగ్గరికి ఓటు కూడా వెళ్తాము. నేను మా బ్రదరు మా మామయ్యలు మా అన్నీళ్ళు వీళ్ళందరూ మా వాళ్ళే మేమందరూ మన కనబాగారి కోసం కష్టపడతాం సార్. కష్టపడి ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉండి సార్కి ఓటేసే బాధ్యత మాది. వాళ్ళకి కూడా సార్ చేసిన మంచి పనులు, తర్వాత ఏంటంటే మన జగనన్న గారు చాలా పథకాలు పెట్టారు. అమ్మఒడి పెట్టారు, చేయూత పెట్టారు, తర్వాత రైతు భరోసా చాలా పెట్టారు. చాలామంది తినేసి పెట్టిన పెడతారు పేరు, కానీ జగనన్నకి మనం తిన్నామంటే విశ్వాసం చూపించాలి. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లో ఈ మే నెల 13వ తారీఖు ఎలక్షన్లో మనం సార్ని అందరూ కూడా ఓట్లు వేసి సార్ని జగన్ గారికి బాగా మెజారిటీ వచ్చినట్టు మొత్తం రాష్ట్రం అంతా కష్టపడి ఓటింగ్ చేస్తారు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మన కనబాబు గారు కూడా భారీ మెజారిటీ 1,25,000 మెజారిటీతో మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గెలుస్తారు సార్. ఓకే. పేరు పగడాలపేటలో ఎద్దల రాము. నేను పగడాలపేటలో ప్రతి ఆడమనిషి ప్రతి అక్క చెల్లెమ్మ నేనంటే గోవిందమ్మ. ఈరోజు నేను కనబాబు గారికి మంచి మెజారిటీ రావాలని వీళ్ళందరినీ టీడీపీ నుంచి జనసైనికులు 350 మంది తీసుకొచ్చి జాయిన్ ఇచ్చి రాబోయే రోజుల్లో 13వ తారీఖునే ఎలక్షన్ వస్తుంది కాబట్టి మన కన్నబాబు గారికి 1,25,000 మెజారిటీలో గెలిపించి ఓటాడుతున్నాం. ప్రతి ఒక్కరు కట్టబడుతున్నాం జనాల్లో. బీసీ వర్గాలు ఎప్పటికీ టీడీపీతోనే ఉంటాయని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో టీడీపీ పార్టీ నియమించిన బీసీ ఎన్నికల ప్రచార కమిటీ నాయకులు కాకరపల్లి చలపతి, చప్పిడి వెంకటేశ్వరరావు, పలివెల త్రిమూర్తులు, గీసాల శ్రీనివాసరావు, గుడాల లోవరాజు, పాలిక సూరిబాబుతో సమావేశం నిర్వహించి సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్జర్వర్ కుడుపూడి సత్యబాబు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో మాత్రమే బీసీ వర్గాలకు ఇతర అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాలు టీడీపీతోనే ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని కోరుతున్నారని బాబీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కర్పమండల అధ్యక్షుడు దేవు వెంకన్న, కౌజు నెహ్రూ, కొండా వినాయక్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, ఎజ్జల బాబ్జీ, మందరపు చిట్టిబాబు, గుబ్బల బాలాజీ, పచ్చల కామేష్, బాబురావు, టీడీపీ నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఉన్న సెక్రటరీలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశాం. కావున మీరందరూ కూడా కాకినాడ రూరల్లో అలాగే టౌన్లో ఈ తూర్పు కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న సెట్టిబల్జీలందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే మన రాజమండ్రి ఎంపీ గారైన పురంధేశ్వరి గారు, తంగెల శ్రీనివాస్ గారు, అలాగే అమలాపురం ఎంపీ హరీష్ మాధురి గారు, మిగతా ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా వస్తున్నారు. కావున అందరూ కూడా సెక్రటరీలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే జయంగా అందరూ కూడా కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా చెబుతూ ఈ అవకాశం కల్పించిన ఈ ఆఫీసులో ఇక్కడ బీసీలందరూ కూడా ప్రత్యేకంగా ఈ కటకంశెట్టి బాబీ గారు మన రూరల్లో కోఆర్డినేటర్ నుంచి కూడా బీసీలందరూ కూడా ఆయన ఎదురుండి ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా సీఎం చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని చెప్పి, అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పనిచేయాలని చెప్పి మరి ఏకతాటిగా మరి ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎం అవడం ఖాయమైన సెట్టిబల్జీల నుంచి ఒక 60,000 దాటున్న కాకినాడ రూరల్లో సెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులని ఒక 5గురిని సెలెక్ట్ చేసి రూరల్లో మరి స్టార్ క్యాంపెయినర్స్ కింద ఈ 5 కాకినాడ రూరల్లో కూడా ప్రతి సెట్టిబల్జీ ఇంటికి వెళ్ళి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కృషి చేయడానికి వీళ్ళకి అవకాశం కలిగించినందుకు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. కూటమి పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా పిఠాపురం జై గణేష్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మేనిఫెస్టో పత్రాలను జై గణేష్ స్వామివారి సన్నిధిలోంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు.
25 లక్షల మందికి ఇస్తున్నారు, అది కూడా 45 ఏళ్ళు నిండిన మహిళలు. అదే మరి ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి దగ్గర నుంచి 59 సంవత్సరాల మహిళ వరకు కూడా సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు మయం చేశాడు. మొత్తం సుమారు దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 50,000 కోట్లు వాళ్ళు అనొచ్చు డబ్బులు లేవని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడో అవినీతి సొమ్ముతో 1,50,000 అవినీతిని అరికట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1,50,000 కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేశారు. 5 సంవత్సరాల్లో కూడా 1,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చి కలుగేత కార్మికులకు కానీ, చేనేత పనిముట్లకు కానీ, అదేవిధంగా ఆదరణ కానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చేసరికి బ్యాన్ పీరియడ్లో 10,000 నుంచి 20,000 రూపాయలు చేసి ఈరోజు మత్స్యకారుల ఇంట్లో బిడ్డలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల ఏరియా అయిన ఉప్పాడులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వారికి కూడా న్యాయం చేస్తా అన్నారు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బ్యాన్ పీరియడ్లో ఏదైతే 10,000 ఇస్తున్నారో అది కూడా అరకొరకే ఇస్తున్నారో 20,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పడే విధంగా మరి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ మేనిఫెస్టో దేశంలోనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. అలాగే యువకులకి ముందుకు తీసుకెళ్లారు. ఆర్యవైశ్య కానీ, క్షత్రియ కానీ, బ్రాహ్మణ్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ వీటన్నిటిని కూడా ఫండింగ్ ఇచ్చి ప్రతి ఒక్క కులాన్ని, ఆర్థికంగా వెనకబడిన కులాలు అవ్వచ్చు, కులాలు ఆర్థికంగా ఇబ్బందికరం ఉన్న కులాలు అవ్వచ్చు, అన్ని కులాలకి కులం లేకుండా అన్ని కులాలకి కూడా సపోర్ట్ చేస్తున్నాం తెలియజేస్తాం. కాకినాడ పాత పోస్టాఫీస్ వీధిలో గల మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మోటారు లారీ వర్కర్స్ యూనియన్ ఇన్ఛార్జ్ ఎన్ఎస్ రాజు పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యుడు సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందరూ సోదరభావంతో మెలుగుతూ సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలని కోరుతూ గత కొన్ని నెలలుగా అర్హులైన వర్కర్స్ అందరికీ పెన్షన్స్ అందించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల విధిగా సీఎం జగన్ స్ఫూర్తితో వారి ఇంటి వద్దనే వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని, వైద్య ఖర్చు నిమిత్తం అవసరమైన వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల ఉన్నతికి ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, కార్మికుల ప్రమాద బీమాను 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, వాహన మిత్ర వంటి కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచడంతో సీఎం జగన్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన తుమ్మల రవికుమార్ కుటుంబానికి 25,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ నుండి కార్యదర్శి మట్టా రామకృష్ణ, రాంబాబు, ఉపాధ్యక్షులు మందల వీరప్రతాప్, చిక్కాల సుధాకర్, కోశాధికారి పైలా రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ కొవ్వూరి సుధాకర్ రెడ్డి, వడిపల్లి శివనారాయణ, కన్వీనర్ సాగిరాజు, శివరామరాజు, ఈసుకోన సుబ్బారావు, కొండమూరి చంద్రశేఖర్, మోసా హరి, సూరాడ అప్పారావు, బొంతు గోవిందరావు, జాడారాజు, సీనియర్ డ్రైవర్స్ పెన్మత్స కృష్ణంరాజు, జొన్నలగడ్డ వెంకటరమణ, సంతాక అప్పారావు, బొంతు సత్యబాబు, జాడా వెంకటేష్, అడిగర్ల ప్రసాద్, చిన్న సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా పాడైపోయిన ఓనర్లు కానీ, అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి సోదర కార్మికులు కానీ ఎవరైనా సరే అసోసియేషన్కి ఒక లెటర్ పెట్టుకుంటే నేను శక్తి మేర చేయవలసినంత సహాయం చేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో సహాయాలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సోదరులందరూ ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చి ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు నేను కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరియు మోటార్ లారీ వర్కర్స్ అసోసియేషన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కోనసీమ మీద మమకారంతో వివిధ కోణాల్ని ఆవిష్కరించే 27 కథలను మన కోనసీమ పేరుతో వెలువరించిన డాక్టర్ వేదుల శ్రీరామశర్మ అభినందనీయులని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు అన్నారు. జేఎన్టీయూ వీసీ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వేదుల శ్రీరామశర్మ శిరీష సంపాదకత్వంతో వచ్చిన మన కోనసీమ కథల పుస్తకాన్ని వీసీ ప్రసాద్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ రాజు మాట్లాడారు. అనంతరం జేఎన్టీయూ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీశ్రీ జయంతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ కే డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, కవి, రచయిత వేదుల శ్రీరామశర్మ శిరీష మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని వ్యవస్థాపకులు ఈవి కృష్ణమాచార్యులు, అధ్యక్షులు ఎస్వి గోపాల నర్సరాజ, తురగా సూర్యరావు, సోమయాజులు, వక్కలంక రామకృష్ణ, గరికపర్తి నమస్తే
నమశివాయ, కుంచిక లక్ష్మి, జేఎన్టీయూ ప్రొఫెసర్ దీక్షితులు, ప్రముఖ కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందం కూడా మామూలుగా కవిత రాసుకుని వస్తే మిమిక్రీ చేయించి తర్వాత బ్రహ్మానందం ఎంత మహా పద్మశ్రీ ఎలా వెళ్ళాడని తెలుసు మాకు. అప్పుడు అనుకోకుండా కవి సమ్మేళనకి అధ్యక్షుడు కూడా ఉన్నారు ఆ సెక్షన్లో. మిదికేత విక్రమ్ కొల్లూరి ఆ 280 కవితలతో సంస్కృత సమాఖ్య అద్దెపల్లితోటి సంస్కృత సమాఖ్య సభలు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాం. ఎప్పటి నుంచో మన కోనసీమ అన్నది నా కాన్సెప్ట్లో ఎప్పటి నుంచో ఉంది. లక్కీగా మన అన్నది ఎవరూ వాడుకోలేదు. కోనసీమ పేరుతోటి రచయితలు వాళ్ళ సంకలనం వేసుకున్నారు. అలాగే కోనసీమ పేరుతో పాటలు వచ్చే మా సంవత్సర గారు కూడా కోనసీమ కవితలు వెన్నెల్లో కోనసీమ అని వేశారు. ఇలా కవితలు వచ్చాయి, ఒక వ్యక్తి వచ్చాయి, కానీ ఒక వ్యవస్థగా సంకలనంగా రాలేదు. దాన్ని తీసుకునేటువంటి అదృష్టం నాకు మిగలడం నేను ఆనందిస్తూ ముందుగా, అందుకని నా గొప్పతనం ఏం లేదు. దీనికి అందరూ సంకల్పించడం ఇది ఒకటే అనుకుంటున్నా. బాహుబలి 1, 2 లాగా ఇప్పుడు ప్రస్తుతానికి 27 కథలే ఉన్నాయి ఇందులో. 27 అంటే 27 తారలు కనుక మనకి నక్షత్రాల్లాగా మెరిసాయి. అందులో రామకృష్ణ ఉన్నారు, ఇక్కడ అద్దేపల్లి జ్యోతి ఉన్నారు. గొప్పవాడు ఎప్పుడూ కూడా వాడు పడిపోతే సరిపోతే లైఫ్లో టాప్కి వెళ్ళిపోతే 10 మందిని ఆయన పైకి తీసుకురావాలి. కాబట్టి అరక్షరమైన రాసి పడుకోవడం అనే అలవాటు ఉంటే వాడు డెఫినెట్గా ఒక పదమో సెంటెన్సో రాస్తాడు. వాడు కూడా రేపు పొద్దున ఒక అవుతాడు అనే ఉద్దేశంతో ఆయన ఇలా చెప్పడం జరిగింది. నాకు చాలా చాలా ఇష్టం శ్రీశ్రీ మాటలు. ఆయన పేర్కొన్న పాట కూడా తెలుగు సాహిత్యంలో ఉన్న మోస్ట్ మోటివేషనల్ సాంగ్గా మనం దాన్ని వర్ణించవచ్చు. అసలు అగాధము జలనిధిలోనే ఆణిముత్యం ఉన్నట్లే, శోకాల మరుగున దాగే సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. ఇలాంటివి చాలా ఉన్నాయి. యాక్చువల్గా వేదముతో, వేదనతో, వేడిమితో, వేగముతో కదిలేదే జీవితం, కదిలించేదే కవిత్వం అని తెలుగులో పాట కూడా ఉంది. అది నేను ఒక సందర్భంలో శ్రీశ్రీ మరి ఆ భావజాలం చూసి శ్రీశ్రీ అనే అన్నాను. బట్ సమ్ ఆఫ్ దమ్ సెడ్ దట్ సంబడీ ఎల్స్ హస్ రిటన్ దట్ సాంగ్. తెలుగులో పాట కూడా ఉంది. వారి మీద అభిమానము మక్కువ ఉన్నవాళ్ళు, ఈ సాహిత్యంలో ప్రవేశం ఉన్నవాళ్ళు, అలాగే ఈ ఊరు పెద్దలుతో పాటు మన జయంతిలో ఉన్న మురళీకృష్ణ దీక్షితులు, సాహిత్యం అంటే వారికి కూడా చాలా ఇష్టము. ఒక మంచి కార్యక్రమం జరిగింది వారి జన్మదినం, శ్రీశ్రీ గారి జన్మదినం సందర్భంగా. ఆ సందర్భంగా మన కోనసీమ కథలన్నీ చక్కగా దాదాపుగా ఒక 25-27 స్టోరీస్తో చాలా చక్కగా వారు రచించడం జరిగింది. సో దాంతోపాటు దాని మీద చర్చా కార్యక్రమం కూడా జరిగింది. ఇది చాలా మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచనలు ఇంకా కలగాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ రకంగా బుక్ వారు రిలీజ్ చేయడానికి సంకలనం అనండి, ఇది చేయడానికి నిజంగా వారందరికీ కూడా శిరీష్ వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా. ఇటువంటివి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలోనికి వలసలు జోరందుకుంటున్నాయి. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంకు చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరు వీర వెంకట సత్యనారాయణ, రామకృష్ణ సోదరులు, సినీ హీరో చిలుకూరు మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని విడిచి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. త్వరలో కూటమి విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటి వరకు అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బంది పెట్టిన వైసీపీని సముద్ర గర్భంలో ప్రజలు కలుపుతారన్నారు. ఎస్సీబీసీలను ఘోరంగా దెబ్బతీసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రాలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కూటమికి మద్దతు పలుకుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల్లో 140 సీట్లను పైబడి కూటమి విజయం సాధిస్తుందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నాయకులు రేవుసీను, కంచుమర్తి బాబురావు, కనకాల వెంకటేశ్వరరావు, నారపురెడ్డి బలరాం, కవల నానాజీ, గడ్డి గోవింద్ నాయుడు, మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. వన్ సైడ్ అయింది. ఇది ఏం చేయాలో తెలియక ఇటు వైసీపీ నాయకులు పూర్తిగా ఏయో గొడవలు సృష్టిందాం, సింపతి తెచ్చుకుందాం అన్న వ్యూలో ఆలోచనతో ఉన్నారు. మన కోడికత్తి డ్రామా ఒక అంత క్లిక్ అయింది. మరి ఈసారి గులకరాయి డ్రామా మాత్రం కొద్దిగా వికటించింది. ఎందుకంటే రాయిని కొట్టమని అడగాని తల మీద తగులుతుందని ఊహించలేదు అతను. మరి తల మీద తగలటంతో కూడా కొన్ని పరాకు మాటలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. పరాకు ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. మేమే కైవసం చేసుకుంటామని అంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి జనం ఉండలేదు. కేవలం డబ్బు ఇచ్చి
మద్యం కల్తీ మద్యం ఇచ్చి కొంత అక్కడికి వచ్చి జనాలను ప్రభావితం చేసి ఆ జనాన్ని రప్పించుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓటమి తథ్యం అని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను దిగిపోవాల్సి వస్తే ఆనందంగా దిగిపోతానని. ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు ప్రజలు కూడా ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు ఈ వైఎస్ఆర్సీపీ అనే సౌండ్ ఈ రాష్ట్రంలో ఉండదని నాకు బలమైన నమ్మకం, ప్రజలకు కూడా బలమైన నమ్మకం. ఆ ఒక్క రిజల్ట్ మనం జూన్ 4న ఖచ్చితంగా చూడొచ్చు. కాకినాడ సంభమూర్తి నగర్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో 138వ మేడే వేడుకలు ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పలంరాజు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జి సంజీవరెడ్డి నాయకత్వంలో దేశంలో ఐఎన్టీయూసీ బలంగా పనిచేయడం జరుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పటికీ దానికి అనుగుణంగా కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు తాళ్లూరి రాజు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజులు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక చట్టాలు పరిరక్షణకై సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. నిత్యావసర ధరలు మరియు డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుదల వలన కార్మికులు, అసంఘటిత కార్మికులు, పేద ప్రజల జీవితాల అంధకారంలో ఉన్నాయని, అందుకే మరొక కార్మిక హక్కుల సాధన ఉద్యమం నడపాలని మేడే సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ సిటీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి చెక్కా నూకరాజు, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. 2004 నుంచి 14 వరకు ప్రభుత్వ పరిపాలన చేసినప్పుడు కూడా మేము ప్రజల సొమ్మును సద్వినియోగం చేశాం. అంతేకాకుండా అట్టనడుగు ఉన్న ప్రజానీకానికి అందే విధంగా చేశాం. ఉపాధి హామీ పథకం పెట్టడం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టడం కానీ, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడం కానీ, సమాజంలో ఒక సమానత్వం తీసుకురావడానికి, అలాగే అందరి పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేసింది. ఇవాళ మేనిఫెస్టోలో కూడా మేము అదే పెట్టాం. ఇవాళ స్త్రీల గురించి, తర్వాత విద్యార్థుల గురించి, కార్మికుల గురించి, రైతు గురించి కూడా, అంతేకాకుండా సామాజిక న్యాయం గురించి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. ఇవాళ దేశంలో మనం గర్వపడేది ఏంటంటే 90+ ఇయర్స్ ఉన్న జి సంజీవ్ రెడ్డి గారు ఇంకా ఐఎన్టీయూసీ మూవ్మెంట్ని చాలా బాగా నడుపుతున్నారు. ఆయన ఒక మార్గం చూపించడమే కాకుండా కూడా వచ్చే పరిణామాలను బట్టి కూడా ఐఎన్టీయూసీ గైడెన్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే మనం ఎకనామిక్ లిబరలైజేషన్ ద్వారా ఎకానమీని ఓపెన్ అప్ చేసామో అప్పుడు ఆయన చాలా గుర్తించి మనం కొన్ని మన పద్ధతులు కూడా మార్చుకోవాలి అనే కార్మిక సంఘాలకి ఆయన కన్విన్స్ చేసి కొన్ని మార్పించి, అంటే రెండు పెట్టుబడి పెట్టే వాళ్ళకి, కార్మికులకి కూడా ఒక అనుసంధానం జి సంజీవ్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇటువంటి లీడర్షిప్ ఉంటే తప్పకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, తర్వాత కార్మికుల పరిస్థితులు కూడా బాగుంటాయని నేను అభిప్రాయపడుతూ ఈవేళ అవకాశం ఇచ్చిన మన జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోదరులు తాళ్ళూరు రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఐఎన్టీయూసీ సభ్యులకి అందరికీ కూడా, ఎవరైతే కార్మికులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి వారు కష్టపడుతుంటే ఈరోజు కంపెనీలు కానీ అనేక రకమైనటువంటి వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఇటువంటి అన్నిటిని కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరంతరం కార్మికుల కోసం గుర్తించినటువంటిది, కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించినటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా కార్మికులకి, కర్షకులకి కనీస వేతన చట్టాన్ని అమల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కావున కార్మిక సోదరులందరూ కాంగ్రెస్ని ఆదరించి వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ ఆల్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి వచ్చే 2024లో తప్పకుండా కార్మికులు మరి కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిన కొరకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు కార్మికుల యొక్క మరి అన్నదండలతో ఈవేళ ఐఎన్టీసీ నడుపుతున్నాం. ఐఎన్టీసీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మరి వెనకుండి మేము బలం చేకూర్చి వెన్నుదన్నుగా నిలబడతామని చెప్పేసి ఎల్లవేళ ఈ సమూహంగా తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి పలమరాజు గారు ఎన్ని పనులు ఉన్నా సరే
మా యొక్క మేడే కార్యక్రమం అంటే తప్పకుండా వస్తానని చెప్పి రాత్రే చెప్పాను. నేను 2 రోజుల ముందు వారం రోజుల ముందు, కానీ నేను రాత్రి అన్న టైం వెళ్ళి చెప్తే తప్పకుండా ఆయన ఇక్కడికి వచ్చారు, మరి జెండా ఆవిష్కరించారు. ఆయనకు పూర్తి అభినందనలు తెలియపరుచుకుంటూ మరి 138 మేడే శుభాకాంక్షలతో మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుబంధ సంస్థగా ఉందో ఐఎన్టీసీ పనిచేయాలని చెప్పేసి కార్మికులు కూడా ఈ సభాముఖంగా ఈ మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 138వ మే డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని మతం పేరుతో విభజించే బీజేపీ విద్వేషపు రాజకీయాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎం రాజు, జి రాజ్ కుమార్, ఎం భైరవస్వామి, కె నరసింహ, ఎస్ రాజేష్, శ్రీపాదం సత్యబాబు, వీరబాబు, ప్రసాద్, తలుపులయ్య, నాగబాబు, బి కృష్ణ, ఎం లోవరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల భారతదేశంలో మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కోడ్లు తీసుకొచ్చింది. వీటిని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేటు పరం చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను, కార్పొరేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని రైతాంగం పోరాడిందో ఆ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా తాము పోరాటాలను ఎక్కుపెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రక్షణ రంగం, రైల్వే రంగం, అదేవిధంగా ఇన్సూరెన్సు, గైలు, ఆయిలు, ఇట్లా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ దేశ ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో విభజించి మోడీ ప్రభుత్వం దేశాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంది. దేశంలో రూపాయి విలువ పతనం అవుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. వీటిలన్నిటికీ కారణమైన మోడీ ప్రభుత్వానికి శరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. కార్మికులు తమ హక్కుల కోసం, తమ సౌకర్యాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. నేడు దేశంలో, రాష్ట్రంలో పాలకులు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినోత్సవం 138వ మేడేను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో ఏఐఎఫ్టీయూ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మేడే సభను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర బృందం, అరుణోదయ కళాకారులు పాల్గొని తమ ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు గంగా, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు కడితే సతీష్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ కార్యదర్శి మల్సూర్, ఏపీ కార్యదర్శి సుధాకర్, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, రాయుడు గోవిందు, శ్రీను, ఏపీఆర్సీఎస్ నాయకులు సురేష్, దాన్సీను, అరుణోదయ కళాకారులు రామన్న, రాకేష్, అరుంధతి, రాజేశ్వరి, నిషా తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజా సమస్యల మీద ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు నిర్వహించినటువంటి జనచైతన్య యాత్ర రథం నేడు పెదపూడి చేరుకుంది. ఈ యొక్క అంత్యోదయ బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆటపాటలతో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క జనచైతన్య రథం యొక్క డిమాండ్స్ ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకుండా మరి తప్పుడు పరిష్కరించలేనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని నిరంతరం కూడా వంచిస్తూ ఉన్నారు. 73 సంవత్సరాలుగా ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఓట్లు వేసుకున్న నాయకులు
విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు. ఓట్లేసినటువంటి ప్రజానీకం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. మరింత పేదరికం పెరిగిపోతూ ఉంది. ఈ యొక్క పాలకవర్గ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పెట్టుబడిదారీ విధానాలు, అలాగే భూస్వామ్య వర్గ విధానాలు తీసుకొచ్చి ప్రజలపైన భారాలు మోస్తూ ఉన్నారు. ప్రజలపై ధరల భారం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అణిచివేత పెరుగుతూ ఉంది. మరి రకరకాల అసమానతలు ఈ దేశంలో వెంటాడుతూ ఉన్నాయి. ఈ యొక్క అసమానతల మీద, ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ప్రజలే ప్రతిపక్షమై రేపు ఎన్నికలలో ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులను నిలదీయాలి, వాళ్ళని అడగాలి. ఈ ప్రజానీకమంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా ముందుకు రావాలి. ఓట్లలో ఈ యొక్క ఓట్లు వేయడానికి ఈ ప్రలోభాలకు లొంగకుండా పోరాటానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికి వినియోగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ వీర్కమల్ సెంటర్ వద్ద గల ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు తోకల అన్నవరం అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకం ఎగురవేసి కేక్ కట్ చేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బొబ్బిలి శ్రీనివాసరావు, న్యాయవాది తోకల ముఖేష్, నామారమణ, సత్యనారాయణ, రత్నం వెంకటేష్, ప్రసాద్, కృష్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రక్తంతో తడిసిన ఎర్ర జెండే ఇవాళ కార్మిక సంఘాలకు అండగా ఇస్తుంది. అరే ఎరుపులోనే మెరుపుంది, పోరాడే శక్తి ఉంది అనే విధంగా ఇవాళ కార్మికులు కర్షకులు అందరి కోసం కూడా ఏఐటీసీ నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంది. అలాంటి ఇవాళ ఈ కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని తిప్పుకొట్టే విధంగా ఇవాళ అన్ని కార్మిక సంఘాల ఆధారంలో కూడా మేము పోరాడుతూ ఉన్నాం. అలాగే 8 గంటల పనిదినాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రధానంగా నిర్ణయంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాలు ఈ ప్రభుత్వాలు అమలు చేయాలి. ఏ ప్రభుత్వం అయితే మా సంక్షేమ చట్టం పథకాలు అమలు చేస్తుందో ఆ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందుగా ఈరోజు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే అంటే ఎంతోమంది కార్మికులు వారి యొక్క రక్తాన్ని చిందించి విప్లవంగా తీసుకొచ్చినటువంటి రోజు ఈ రోజుకి 138 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమం మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి మేడే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి మరి ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కార్మిక చట్టాలను ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి అమలు చేయాలని, మరి వారికి ఏవైతే చట్టాల ప్రకారంగా వచ్చేటటువంటి లాభాలు రద్దు చేశారో వాటిని మళ్ళీ తిరిగి పొందుపరిచి కేంద్ర ప్రభుత్వం అమలుపరచాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి కార్మిక యువజన సంఘం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆకుల వెంకటరమణ రాజీనామా చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని కాదని కనీసం అనుభవం లేని వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమని, కనీసం ఈ విషయంపై సీనియర్స్ అయినా తమను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల తాను పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే జనసేన పార్టీలోకి చేరనున్నట్లు ఆకుల వెంకటరమణ తెలియజేశారు. ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తే మరి నాకు ఆ రోజు సిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్, రాష్ట్ర సేవాదళ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి మెంబర్, పిసిసి జనరల్ సెక్రటరీ, మరి ఈరోజు వరకు నేను పదవి చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే ఇప్పుడు మేము ఎమ్మెల్యే కింద గెలుస్తామని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలోంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంది కాబట్టి మా కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజలందరికీ కూడా కష్టపడ్డ వారికి టికెట్ ఇచ్చారని చెప్పుకుంటారని మా ఆవేదన తెలియజేసుకుంటూ, ఏ అర్హత లేని వ్యక్తికి అలాగే గుర్తింపు లేని వ్యక్తులకి టికెట్ ఇస్తే ఆయన ఓటు బ్యాంక్ ఏ విధంగా పెరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం కాబట్టి ఈ పార్టీకి నేను ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది.
జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని జనసేన పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన రోడ్ షోలో 3 యువకులు గాయపడ్డారు. పిఠాపురం మండలం గోకివాడకి చెందిన 2, జమ్మలపల్లికి చెందిన ఒక యువకుని జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. జరిగిన సంఘటనలపై అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గోకివాడ గ్రామ సర్పంచ్ కీర్తి, హరినాథ్ బాబు, పిల్ల శివశంకర్, తోలేటి శిరీష, నామరాంబాబు, దడాల అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షులు పోతుల పాపారావు, సిటీ కాలనీ అధ్యక్షులు ఆకల సుబ్రహ్మణ్యం సారథ్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఇస్కాన్ మందిర ప్రధాన ప్రభు జి శ్రీమాన్ అనంత్ శేష్ దాస్ల చేతుల మీదుగా ప్రారంభించారు. కాలనీవాసులచే సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షులు పోతుల పాపారావు, సిటీ కాలనీ అధ్యక్షులు ఆకల సుబ్రహ్మణ్యం, సభ్యులు మంజులూరి విశ్వేశ్వరరావు, ఆదినారాయణమూర్తి, భాస్కర్ రావు, రాజు, సురేష్, సతీష్, శ్రీనివాస్, డాక్టర్ రామ్మోహన్ రావు, రాంబాబు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పెద్దలు పాల్గొన్నారు. ఎక్కడో ఎడారిలోనే ఎలాంటి ప్రదేశం ఉండవచ్చు కాబట్టి ఏం చేసినప్పుడు కూడా తాను ఖచ్చితంగా గెట్ దట్ బ్యాక్. సో ఆ రకంగా మన ఫ్రెండ్స్ కాలనీ వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ సర్వీస్ చేస్తున్నారు. ఇదే కాకుండా మనకి లయన్స్ క్లబ్తో చాలా అన్యోన్యమైన సంబంధం ఉంది. ఇస్కాన్ కూడా ఎన్నో రకమైన సేవలు చేస్తున్నారు కూడా. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండ్ కీప్ డూయింగ్ దిస్ సర్వీస్ ఫర్ అటెండింగ్ కాబట్టి మనం ఎంతకాలం అయితే మన శరీరంలో ఉంటున్నామో అంతకు చివరి శ్వాస వరకు మన సేవ చేస్తూనే ఉండాలి ప్రజలకి. కాబట్టి అది మన లక్ష్యం. అలాగే ఇస్కాన్ కూడా సో ఎలాగైతే మనకి లయన్స్ క్లబ్ శరీరాన్ని పోషించడానికి ప్రయత్నిస్తుందో అలాగే ఇస్కాన్ ఆత్మని కూడా ఆత్మని ఏ రకంగా ఇంపాక్ట్లో ఉంచాలి, ఆత్మ యొక్క లక్ష్యాన్ని ఏ రకంగా చేయించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. సో అందరూ కలిస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు. అనంత శేష్ దాస్ గారి చేత చలివేంద్రం ఇక్కడ మేము ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రంలో మేము ప్రతిరోజు కూడా ఒక 200 లీటర్ల చల్లటి మంచినీరు అలాగే 100 లీటర్ల చల్లని మజ్జిగ వితరణ చేయడానికి సంకల్పించాము. మా కాలనీ మెంబర్ సహకారంతో మా యొక్క ఉత్సాహం చూసి మా పక్క కాలనీ అయిన సిటీ కాలనీ నుంచి కూడా మెంబర్స్ ముందుకు వచ్చి మేము కూడా మీకు హెల్ప్గా ఉంటామని చెప్పి రావడం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ ప్రభుజీ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది రాబోయే 45 రోజులు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత తగ్గే వరకు కూడా ఈ ప్రతిరోజు కూడా ఈ వాటర్ వితరణ అదేవిధంగా మజ్జిగ వితరణ కూడా మేము చేస్తామని కాలనీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం మనకి హీట్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది ఏప్రిల్ నెలలోనే. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ఫ్రెండ్స్ కాలనీ తరఫున మేము చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రంలోని కూల్ వాటర్, మజ్జిగ ఈ సౌకర్యాన్ని అందరూ వచ్చి విరివిగా వాడుకోవాలని కోరుతున్నాం. వచ్చే నెల 15వ తారీఖు వరకు ఈ చలివేంద్రాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ కాలనీ పక్కన సిటీ కాలనీ 2 కాలనీలు కలిపి సంయుక్తంగా రోజు మజ్జిగ వితరణ కార్యక్రమం చేస్తాం. కాకినాడ శ్రీరామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీరామకృష్ణ సేవా సమితి నారాయణ సేవా కార్యక్రమంలో భాగంగా సంస్థ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత మూర్తి త్రయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని విఎల్ గాంధీ ప్రారంభించారు. కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, ట్రెజరర్ కోసూరి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ సతీష్, సభ్యులు రామకృష్ణ, మారుతి, స్కూల్ హెచ్ఎం అప్పారావు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్పవరం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పుల్లా వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో మేళే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లేబర్ ఆఫీసర్ వైఆర్ఎస్ కుమార్ చేతుల మీదుగా మేడే జెండా ఆవిష్కరించారు. మేడే కార్మికులకు స్వీట్స్ అందించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు చొక్క సాంబశివరావు, వెన్నా వెంకటరెడ్డి, వెన్నప్ప సత్యబాబు, దాసరి ప్రసాద్, బెజవాడ రమణ, రామశెట్టి సుబ్రహ్మణ్యం, రాయుడు విజయ్, భవన నిర్మాణ కార్మికులు పెద్దలు పాల్గొన్నారు. ఇండిపెండెంట్ బోర్డు కూడా ఈ రోజున కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ ఏదన్నా క్లైమ్ రాకపోవడానికి వాటికి కారణం ఏంటంటే మీ ప్రెసిడెంట్ గారు ఏం కాదు, పైన ఉన్న బోర్డు డెసిషన్స్. కాబట్టి అందరూ వెయిట్ చేయండి. మీకు రాబోయే భవిష్యత్ కాలంలో అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మన కార్మికుడు ఎప్పుడు కార్మికుడే, చనిపోయేదాకా కార్మికుడే. ఈ రోజు కార్డు తీసుకుంటే కార్మికుడు, రేపు పొద్దున కార్డు ఎక్స్పైర్ అయిపోతే కార్మికుడు కాకపోవడం ఉండదు. సో మీకు రావాల్సిన పథకాలు ఈ
మేడే రోజున నేను మానసికంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. కార్మికులకి అందరికీ మన బోర్డు నుంచి మళ్ళీ పాత పరంగా యథాతథంగా రావాలని కోరుకుంటున్నాను. రోజు సర్పవరం గ్రామంలో మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి లేబర్ ఆఫీసర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కార్మికులు ఈ సందర్భంగా అందరూ ఐక్యంగా ఉండాలని మా కార్మిక సోదరులను కోరుకుంటూ జై కార్మిక డే. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పిఠాపురంలో సిఐటియు నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం సిపిఐ కార్యాలయం వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి సిఐటియు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కార్మిక జెండాను ఎగురవేశారు. అనంతరం పిఠాపురం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కుంచే చిన్న మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, శ్రమకు తగ్గ వేతనం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలే అమలు చేయమని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కార్మికులందరూ కూడా అనేక కార్మిక సంఘాలు కూడా ఏకమయ్యి మా శ్రమకు తగ్గ వేతనం సాధించేంత వరకు మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క మేడే సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మాకు సంక్షేమ పథకాలు గట్రా ఏమీ అక్కర్లేదు. మేము పనిచేస్తున్న దానికి కనీస వేతనం కావాలి. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లనేమో 44 కార్మిక చట్టాలను తీసేశారు. కేవలం 4 లేబర్ కోడ్లు మాత్రం ఉంచడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సమంజసం కాదు. పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక హక్కు చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే రైట్స్ లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉన్నది, వాళ్ళ కనీస వసతులు కల్పించాలి. అలాగే కార్మిక హక్కు చట్టాలని కూడా అలాగే యథాతథంగా కొనసాగించాలని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడజోను పెట్టి కార్మికులు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా కార్మిక హక్కు చట్టాలు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సర్పవరం కాకినాడ రూరల్ స్కూటర్ అండ్ మోటార్ సైకిల్ రిపేరింగ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ ఆఫీసర్ వైఆర్ఎస్ కుమార్ పాల్గొని తన చేతుల మీదుగా మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు ఏ సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులందరూ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ కార్డులు తీసుకోవాలని అందరూ ఐకమత్యంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ నాగేశ్వరరావు, సెక్రటరీ ఏ రామకృష్ణ, ట్రెజరర్ కేవీఆర్ ఆంజనేయులు, అడ్వైజర్ ఎస్ వేణుగోపాలరావు, జాయింట్ సెక్రటరీలు ఏ రాయు, బి లోవరాజు, మెంబర్ ఎస్ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్మిక మేడే జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాలు ప్రతి సంవత్సరం కూడా మేడే కార్యక్రమం జరుపుకోవాలని, అలానే పట్టణంలో ప్రజలందరూ మేడే జరుపుకోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని జై కార్మిక సంఘం, జై జై కార్మిక సంఘం. ఒక సజెషన్ కూడా చెప్పారు. మీరు అందరూ కూడా మీకు ఎలా గ్రూప్గా ఏర్పడితే నేను ఈఎస్ఐ చేయగలనన్న విషయాన్ని కూడా ఆయన వివరించి మాకు వెళ్ళారు. ప్రభుత్వ పరంగా ఏ విధమైన ఆటంకాలు ఏమైనా వచ్చినా కూడా మేము అన్నీ కూడా మేము సానుకూలంగా స్పందించి వేస్తాం. అలాగే లేబర్ యాక్ట్ ప్రకారం కుర్రోళ్ళు 14 సంవత్సరాల లోపు కుర్రోళ్ళు ఎవరిని కూడా షాపుల్లో పెట్టుకోవద్దని కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చి గౌరవప్రదంగా చేసుకుని మీ వర్క్కి ఇంతకన్నా మీరు అభ్యున్నతి చేయించి మీ యొక్క వృత్తికి పేరు తేవాలని కోరుకుంటూ చెప్పి మన లేబర్ ఆఫీసర్ గారు కూడా ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళారండి. ఇట్లో నేను టీం సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాం. సో మీరు కూడా అందరూ కూడా మీ పిల్లల్ని చూసుకున్నట్టుగానే వాళ్ళు కూడా చూసుకోండి. ఎందుకంటే రేపు ఆ శిష్యుడు గొప్పోడైతే ఆటోమేటిక్గా మీకు మంచి పేరు వస్తుంది. అలాగే చట్టాలకు అనుగుణంగా ఖచ్చితంగా 14 సంవత్సరాల పిల్లల మట్టుకు ఎంటర్ చేయదు. ఓకే, అది తర్వాత ఎలా ఉంటుందంటే స్క్వాడ్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. ప్రతి బుధవారం స్క్వాడ్ ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది అయితే నేను త్వరగా ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే మీరందరూ మంచివాళ్ళు, మా మాట వింటారు. ఎందుకంటే సిటీస్లోనే మాకు సమస్య వస్తుంది. ఏంటో మరి ఆ పని ఒత్తిడి వల్ల ఏంటో తెలియదు, చౌకగా దొరుకుతారు, ఇందువల్ల తెలియదు. కానీ కొంతమంది ఆటోమేటిక్ తప్పు చేస్తున్నారు. మేమైతే మ్యాక్సిమం కష్టపడి పూర్తిగా తీసేస్తాం. ఈ రోజున ఈస్ట్ గోదావరిలో మన కాకినాడ దాదాపు నీళ్ళు ఎక్కడో ఇంకా మూలన ఇంకా గతి లేక ఏదన్నా వాడు అన్నయ్య గారు కొడుకునో తమ్ముడు గారు కొడుకునో కూర్చోబెట్టుకుంటున్నారని తప్ప అది కూడా మనం చేయొద్దు. డబ్బులు వస్తాయి పోతాయి. మనకి ఎందుకంటే రిస్క్, మనం చట్టం ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. కాకినాడ తిలక్ వీధిలో గల కాకినాడ పోర్ట్ స్టీవ్ డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు జెండా ఆవిష్కరించారు. అనంతరం పితాని నూకరాజు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే ఉత్సవంను ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరాడంబరంగా జరుపుకోవడం జరిగిందన్నారు. పోర్టులో ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యంగా మెలగాలని, తద్వారా కార్మికుల హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ రాఘవేంద్రరావు, శివాజీ, సాంబమూర్తి, ఓలేటి రాము, శివశంకర్, ఆవుల సతీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం చెప్పుకుంటున్నాము. చాలామంది చెప్తున్నారు ప్రపంచ కార్మికులారా ఐక్యంగా అంటారు. ఇక్కడ కార్మికుల్లో విభేదాలు పెడుతుంటారు.
ముందు నేనేమంటే పోర్టు కార్మికులారా ఐక్యంగా అంటున్నాం. మనం కాకినాడలో ఉన్నటువంటి పోర్టులో ఉన్న అన్ని కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐక్యతగా ఉండి మన హక్కులు సాధించుకుంటూ పోర్టు అభివృద్ధికి తోడ్పడుతున్నాం. మరి అదే పందాన్ని, అదే ఆచారాన్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండి మరింత ముందుకు వెళ్ళాలని, తద్వారా కార్మికుల హక్కుల సాధనలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పేసి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కాకినాడ ఉన్న పోర్టు కార్మికులకి, కాకినాడలో ఉన్న అన్ని కార్మిక వర్గాలకు కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై హో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా క్వారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి కార్మిక సోదర సోదరిమణులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైహో రథసారథి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలేటి, వైస్ ప్రెసిడెంట్ రంగా, క్యాషియర్ వెంకటేష్, సెక్రటరీ వీరబాబు, భూపతిరాజు, స్టేట్ క్యాషియర్ మోషే, నాగేశ్వరరావు, కాంతారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు డ్రైవర్లు ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు? ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి ఆ సమస్యపై మనం వినతిపత్రాలు అందించి రాగల ఎలక్షన్లలో అయినా రాష్ట్ర ప్రభుత్వాల మేనిఫెస్టోలో డ్రైవర్లకు సంబంధించి ఒక ప్రతిపాదన పెట్టాలి, ఒక కొత్త పథకాన్ని ఈ మేనిఫెస్టోలో తీసుకురావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేయగా అనేక మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయి మన కాకినాడ రోడ్లో ఉన్నటువంటి అమ్మగారు మన ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ ప్లస్ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్, అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత ఇష్టమైనటువంటి అమ్మగారు. మరి మన సమస్యని తెలుసుకొని ఒకరోజు నేను ఇంటికి వెళ్ళి ఇలా ఉన్న మా సమస్యను తెలియపరిస్తే మన సమస్యను క్లుప్తంగా 10 నిమిషాలు విని మీ సమస్యకు పరిష్కారం చూస్తాం. ఈ వాసు ఏలేటనేటువంటి వ్యక్తి తన సొంతం కోసం, తన కుటుంబం కోసం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల కోసం నువ్వు ఆలోచన చేసి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని, వాళ్ళ కుటుంబాలు రోజు పడకుండా ఉండాలని ఒక్కొక్క విషయం చెప్తూ మాకు ఇన్సూరెన్స్ కావాలి, మా కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారో, కుటుంబంలో వ్యక్తి పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారో అన్ని చెప్పడంతో పాటు యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి పోయినప్పుడు మాకు టోల్ గేట్ల దగ్గర ఆ కాకి చొక్కా వేసుకుని వాళ్ళు యాచన చేసుకుంటూ మా దగ్గర నుంచి 5-10 అడుగుతూ కుటుంబాన్ని పోషించుకోలేక పడుతున్నారు అన్నప్పుడు సమాజంలో చాలా మంది పీడితులుగా నాకు చాలా బాధ అనిపించిందండి. ఈ బాధని వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేను విని తప్పకుండా నేను పెద్దలకి నేను సమాచారం చెప్తాను. మిమ్మల్ని ఫోన్ ద్వారా చెప్పారండి, మీ ఫైల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టామమ్మా, తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని నాకు 3 నెలల క్రితమే నాకు చెప్పారండి. ఈ మేనిఫెస్టోలో పెట్టమన్న సంగతి ఇవన్నీ వీళ్ళు చెప్తే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాము అని నాకు పెద్దల దగ్గర నుంచి ఫోన్ రావడం, నేను వాసు గారికి ఈ విషయం తెలియజేయడం, అప్పుడు ఎక్కడో వెరుకు ఒక నాలాంటి సామాన్య వ్యక్తిని నేను తీసుకెళ్లి చెప్తే సమస్య పెద్దదే, సమస్య చాలా ప్రజలకు ఉపయోగపడేదే, కానీ నా మాటకు ఎంత విలువ ఉంటుందా అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాటను మన్నించి, అంటే నా మాట మన్నించింది కంటే మీ కష్టాలు తెలుసుకుని, అంటే ఈ కష్టాలు ఇప్పుడు దాకా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన ఉత్తమ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారి చెక్కారమణ, శానిటరీ సూపర్వైజర్ జిల్లాని ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ అధికారులను, ప్రజలను మెప్పించే విధంగా సేవలందించగలగడం సాధారణ విషయం కాదన్నారు. ముఖ్యంగా పురపాలక శాఖలో పనిచేసే ఉద్యోగులపై ఎంతో ఒత్తిడి ఉంటుందని, వీటిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందేలా పనిచేయడం ఎంతో కష్టమన్నారు. కాకినాడ నగర సుందరీకరణలోనూ, ప్రజారోగ్య పరిరక్షణలోనూ, ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ విభాగంలోనూ పనిచేసి మంచి పేరు సంపాదించిన 2 ఉద్యోగులు పదవీ విరమణ చేయడం పరిపాలనా పరంగా లోటన్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు పురపాలక శాఖలో విధులు నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్న 2 ఉద్యోగులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చెక్కా రమణ, ఎస్కే జిలానీలను కమిషనర్ వెంకట్రావు, వివిధ విభాగాల అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు, ఎస్సీ పి సత్యకుమారి, కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, డీసీపీ హరిదాసు, ఏసీపీ నాగశాస్త్రులు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ కరి సత్యనారాయణ, ఏవో శిరీష్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జాన్ పాల్, సత్యప్ప నాయుడు, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం డైలీ ఫైర్ ఫైటింగ్. బయట నుంచి చూసే వాళ్ళకి ఎంత చేసినా సాటిస్ఫై చేయలేం. అది అంత పెద్ద టాస్క్. చాలామంది అనుకుంటారు ఏం శానిటేషన్ వాళ్ళు చూసి కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ మైన్యూట్ లెవెల్లో అంత క్లియర్గా మంచి ఒక గుడ్ లుక్ టు ద సిటీ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందరూ హ్యాపీగా పడుకునే తర్వాత ఆదివారం అంటే 6-7 లేచేటప్పటికి వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉండడానికి రాత్రి మీద పనిచేసి వాళ్ళు అందరినీ పనిచేయించాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ వీక్ రాత్రిగా పగలగా చేసి వాళ్ళందరి దగ్గర ప్రజలకి ఒక మంచి సేవలు ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్కి ఎంతో డెడికేటెడ్గా చేసేటట్టే బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లు గల సోనా షాపింగ్ మాల్ వద్ద లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఎడపల్లి సూర్యనారాయణమూర్తి రాజరాజేశ్వరి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమార్తె జ్యోతి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు రామసుబ్రహ్మణ్య అధ్యక్షత వహించగా లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్, ప్రాజెక్ట్ చైర్మన్ మేడ్శెట్టి వెంకటరమణ, జోన్ చైర్మన్ పుత్రరావు, ప్రాజెక్ట్ చైర్మన్ నేరేళ్ల మురళీకృష్ణ, సభ్యులు పులవర్తి కుమార్, ఎంవీఆర్ మోహన్ కుమార్, దంగేటి సతీష్, దాసరి గోపాలకృష్ణ, పల్లవి, భారతి, లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సోనా షాపింగ్ మాల్ వద్ద ఈరోజు మజ్జిగ వితరణ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేరేళ్ల మురళీకృష్ణ గారు మరియు సోనా కుమార్ గారు ప్రాజెక్ట్ చైర్మన్ల కింద ఉన్నారు. మొదటి రోజుగా మా క్లబ్ మెంటర్ లైన్ డాక్టర్ బాదం బాలకృష్ణ గారు కావలసిన ఖర్చు ఆయన ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిరోజు లయన్స్ క్లబ్ మెంబర్ అందరితోనూ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఒక నెల 15 రోజులు, ఒక 45 రోజుల పాటు మనం తెలియజేస్తున్నాం. ఈ అవకాశం పురప్రజలు వినియోగించుకోవాల్సి లయన్స్ క్లబ్ ద్వారా కూడా చలివేంద్రం లోపించడానికి మరి అందరూ ప్లాన్ చేస్తున్నామని, మరి రోజుకి సుమారు 4,500 రూపాయలతో నెలన్నర రోజులు ఇది కంటిన్యూ చేయాలని చెప్పి చేయడం జరిగింది. మా క్లబ్ ప్రెసిడెంట్ డి రామసుబ్రహ్మణ్యం గారు, అలాగే మిగతా తదితర మెంబర్లు, అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ నేరేళ్ల కృష్ణ గారు, మా రీజియన్ చైర్పర్సన్ మేడ్శెట్టి వెంకటరమణ గారు, పవన్ కుమార్ గారు, పులవర్తి కుమార్ గారు, దంగేటి సతీష్ గారు, చిత్తూరు కామరాజు గారు, వీరందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం ముందరకు వచ్చి చాలా కష్టపడి మరి చక్కని ఒక స్టాల్లాడి తయారు చేసి ప్రజలకి అందరికీ కూడా మంచి చేయాలని చెప్పి ఉద్దేశంతో నెలకొల్పడం జరిగింది. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఎండలు చాలా ముదిరి ఒక్క నెల రోజుల పాటు ఈ మధ్య చలివేంద్రాలు కానీ మీ ఎవరికి కూడా కుదరకపోతే ఓన్లీ చల్ల నీళ్ళతో కానీ ప్రజలకి అందరికీ కూడా దాహత తీర్చమని తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాజెక్టుకి హెల్ప్ చేసిన ప్రతి వారికి కూడా నేను పేరు పేరున అభినందనలు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పల్లంరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ముందుకు రావడం అభినందనీయమని కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధిలో గల రాజు గృహకల్పలో నివాసం ఉంటున్న పల్లంరాజు కుటుంబాన్ని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సభ్యుడు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ పరామర్శించి హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అందజేసిన నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ పల్లంరాజు త్వరగా కోలుకుని తిరిగి మామూలు సేవ సాగించాలని ఆకాంక్షించారు. కాకినాడ సామతి నగర్ చెందిన పల్లంరాజు గారు ఒక 5 నెలలుగా ఒక దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన గురించి తెలుసుకున్న హరీష్ చారిటబుల్ ట్రస్ట్ తలాటం హరీష్ గారు వెంటనే కొంత కొద్దిలో గొప్ప కొద్దిగా వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళకి కావాల్సిన రేషన్ సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మిగతా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిందని ఆయన దృష్టిలోకి ఎవరైనా వెళ్తే జెన్యున్గా అతను ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే ఆయన ముందుకు వచ్చి ఆర్థిక సహాయం కానీ ఆయనకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇలాంటివి అందజేస్తున్నారు. పల్లంరాజు గారు కూడా ఇంకా మంచి ఆరోగ్యంగా మళ్ళీ మీరు హ్యాపీగా మళ్ళీ మాకు ఆరోగ్యంగా కనపడాలి అని వారి
లేకపోతే మీకు కావాల్సిన ఏమన్నా ఉన్నా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు మేడే నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద మార్కెట్లోని ఫౌండేషన్ కార్యాలయంలో కార్మిక పతాక ఎగురవేసి కార్మికులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా జనసేన కూటమి మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో కార్మికులకు సమన్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పాటు చేసిన బిర్యానీ అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 727వ రోజు పేదలకు పంపిణీ చేశారు. అలాగే బాటసార్లకు గ్లూకోజ్, డ్రింక్ బాటిల్స్, చల్లని పానీయాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, అడప జగదీష్, కార్మికులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్ర ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు. అదేవిధముగా టీఎన్టీయూసీ కార్మిక సోదరులకు, కార్మిక మహిళామణులకు హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు. మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమితో మరి మేనిఫెస్టోలో కార్మికులకు పెద్దపీట వేశారు. మరి మంచి కార్మికులకు మంచి నాయకత్వంలో పనిచేసే నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ఈ ఫౌండేషన్ ముఖ్య. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలను ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బాటసార్లకు టాటా గ్లూకోజ్, ఫ్రూటీ అనేక పానీయాలు పంపిణీ కూడా జరిగింది. మరొకసారి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకోగలమని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పిలుపునిచ్చారు. కాకినాడ బానుగుడి సెంటర్లో గల ది బానిగుడి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు చిట్టిబాబు అధ్యక్షత వహించగా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఎగురవేసి ఆటో యూనియన్ సభ్యులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి టీవీ రామారావు మాట్లాడుతూ సభ్యులంతా ఐక్యంగా ఉంటేనే మన హక్కులు సాధించుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాని, శీలపోతురాజు, సెక్రటరీ మోర్తా అర్జున్రావు, ట్రెజరర్ కంపారాజు, వైస్ ప్రెసిడెంట్ గురుమూర్తి, జాయింట్ సెక్రటరీ నూకరాజు, పెద్ద సంఖ్యలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. యూనియన్ అయితే మందగానే యూనియన్లో ఉన్న సభ్యులు ఎవరిష్టాలు వాళ్ళు, దానికి అభ్యంతరం లేదు. ఇలా నేను ఇక్కడ రావడానికి గల కారణం కూడా ఈయన గెలిపించడానికి, ఆయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి, ఊరలో నానాజీని గెలిపించడానికి, టౌన్ కొండబాబు గెలిపించడానికి, ఎందుకంటే మంచి మిత్రులు కాబట్టి నాకున్న పరిచయాలు. అప్పుడు మన యూనియన్స్ మొత్తం టోటల్ యూనియన్ స్ట్రెంగ్త్ ఎంత తెలుసా మన చేతిలో ఉన్నది 70,000 మంది. 70,000 మంది స్ట్రెంగ్త్ ఉండేది. కాబట్టి అందరినీ అతిమాడడం లేవు, బెదిరించడాలే. మన హక్కు కావాలనుకుంటే తీసుకున్నాను. మీకు అలాగే మరలా నేను రీఎంట్రీ అయ్యాను కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను మేము ఉంటాను. మీ యూనియన్ నిబంధన ప్రకారం ఎవరో అయితే ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉంటారో ఆ ప్రెసిడెంట్ని కలుపుకుని ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలన్నీ కూడా సాధించుకుందాం. ది కాకినాడ ఏరియా మిఠాయి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలు కాకినాడ బానుగుడి సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. సంఘం మాజీ అధ్యక్షులు కోన వెంకటరమణ, అధ్యక్ష కార్యదర్శులు ఎం ఈశ్వరరావు, గేదెల రాజులు మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ తీపిని పంచే మిఠాయి వర్కర్లకు అనేక చేదు సమస్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘానికి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం భానుగుడి సెంటర్ నుండి జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రాము, సత్యరాజు, సత్యబాబు, రాజు, వాసు, చిన్న, శ్రీనివాస్, శ్రీనురెడ్డి, వెంకటరమణ, భాష తదితరులు పాల్గొన్నారు. అలాగే మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ర్యాలీ మన భానుగుడి నుంచి సర్టీ వరకు జరగబడుతుంది. ఈ మేడే ర్యాలీలో కూడా పోలీసు వారు కానీ అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా కార్మిక సోదరులందరూ కూడా ఈ మేడేకి హాజరయ్యారు. అలాగే కొంతమంది ఓనర్స్ కూడా తనంతు కృషి చేసి హాజరయ్యారు. ఇందు మూలంగా మాట్లాడేది ఏంటంటే మాకు కమిటీ హాల్ అనేది లేదు. ఆ కమిటీ హాల్ కోసం మేము పోరాడుతున్నాం. రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు కమిటీ హాల్ సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల అది కూడా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకంటూ ఒక స్థలాన్ని ఏర్పరిచి మా మిఠాయి కార్మికులకి ఒక సంఘాన్ని నిర్మించి, మాకు సంఘం ఉంది, అలాగే ఒక స్థలం అనేది కావాలండి.
ఏదో రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏర్పరుస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఏవైనా సరే ఒక బీమా అనేది లేదండి. మా కార్మికుడికి ఒక బీమా పథకం లాంటిది మాకు ఉండాలండి. మా కార్మికులందరికీ కూడా, ఎందుకంటే మేము పాకాల దగ్గర అదే ఆయిల్ దగ్గర వేడి పొయ్యిల దగ్గర పనిచేస్తుంటామండి. మాకు ఏ గాలిలా చేసినా సరే ఒక బీమా పథకం అనేది ఇవ్వాలని ప్రభుత్వాన్ని అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 1 బుధవారం మేడే సందర్భంగా కాకినాడ ఏరియా మిఠా యూనియన్ వర్కర్స్ అందరూ కూడా కలిపి జెండాని ఆవిష్కరించుకుని ఊరేగింపుగా ఈ భానుగుడి సెంటర్ నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మా యొక్క మిఠా యూనియన్ వర్కర్లందరికీ కూడా మేము చేసే కష్టం ఏ ఒక్కరికి ఉండదండి. ఎందుకంటే ఒక పక్క రక్తం మరుగుతుంటుందండి, ఒక పక్క చెమట పడుతూ ఉంటుందండి. ఇటువంటి వర్క్ ఎవరికి ఉండదండి. కానీ ఈ వర్క్ ఉన్న దురదృష్టం ఏంటంటే అండి, ఏమీ లేవండి మిఠా వర్కర్లకి. ఇది మన ప్రభుత్వం ఎవరైనా సరే గుర్తించి ఈ యొక్క వర్కర్ల కష్టానికి ఒక దారి చూపిస్తారని కోరుకుంటున్నాను. శ్రామిక వర్గం లేకుండా ప్రపంచం గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను స్వీట్స్ పంపిణీతో ఘనంగా నిర్వహించారు. దేవాలయం వీధిలో యూనియన్ స్తూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొని ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు. సంఘం అధ్యక్షులు కోలా ఎల్లారావు, ప్రధాన కార్యదర్శి పెద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ ప్రతినిధులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకట సత్య రమణరావు, పోలవరపు అప్పలరాజు, రేగాని వెంకటేష్, పప్పు రాఘవేంద్రరావు, నాలం సుబ్రహ్మణ్యం, ఈ శ్రీనివాస్, జగ్గు మహంతి, బాబురావు, రాకేష్, నరేష్, సూర్యప్రకాష్, రాజేష్, సాయికుమార్ పాల్గొన్నారు. ప్రతి ఓటరు కూడా బాధ్యతగా, ప్రతి కార్మికుడు కూడా అత్యంత బాధ్యత వహించి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతైనా అవసరం. పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఉంటే వారికి ఓటు వేయడం, మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఎవరూ లేకపోతే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఆఖరి బటన్ నోటాకి ఓటు వేయడం అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు ద్వారాగా ఇది ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఓటు హక్కు వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా భావించి కార్మికులందరూ కూడా ప్రగతి సాధించాలని కోరుకుంటూ శ్రమజీవులందరూ కులమతాలకు అతీతంగా జరుపుకునే మహత్తరమైన పండుగ మే డే అని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణేపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ శ్రామికుల చెమట చుక్కతో తడవనిదే ఏ వస్తువు ఉత్పత్తి కాదన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశంలో 1923 నుండి మే 1న కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. తొలుతగా కార్మిక జెండాను చింతపల్లి సుబ్బారావు ఆవిష్కరించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ సౌజన్యంతో మహిళా కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా చూడండి, మన పండుగలు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పండుగలు ఉంటాయి, అమెరికా కొన్ని పండుగలు ఉంటాయి, అన్ని దేశాలు రకరకాల పండుగలు ఉంటాయి. కానీ ఇవాళ చేసే మేడే మట్టికి ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు చేసే పండుగ ఏదంటే ఒక మేడే మట్. కార్మికులు అందరూ కలిసి ఈవేళ చక్కగా పండుగ చేసుకుంటారు. మీరందరూ కూడా ఈ కంపెనీలు పనిచేసే, చుట్టుపక్కల ఇండస్ట్రీలు పనిచేసే మహిళా కార్మికులు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక కార్యక్రమం గురించి మన అట్టా సచ్చిగా 2 విషయాలు మాట్లాడుకో. అందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మికులందరికీ కూడా లాల్ సలాం. మరి ఈ రోజున ఇందాక అడబాల్ గారు చెప్పినట్లు ప్రతి చోట కూడా పండుగ ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి పరిమితమై ఉంటుంది. కానీ మేడే అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరికీ కూడా పరిమితమైన వర్తించే పండుగ ఇది. సో ఈ రోజున ఎవరైతే మన యొక్క కార్యక్రమానికి, మన పనులకి కూడా చెమటలు చిందిస్తున్నాం వారందరికీ కూడా ఈవేళ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు కామ్రేడ్ వంకా సత్యనారాయణ గారు, ఆయన స్ఫూర్తితోటే నేను ఈవేళ కాకినాడలో ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. సో ఈ రోజున మహనీయుని తలుచుకుంటూ ఈవేళ ఇక్కడ వృద్ధి చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఎండాకాలం ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ విపరీతం డిహైడ్రేషన్, దానివల్ల మేము ఐడిఏ తరఫున వీళ్ళకి ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. పని దినాలు తగ్గించడానికి 18 గంటల నుంచి 12 గంటలు పని దినాలు తగ్గించుకోవడానికి అగ్రిమెంట్ చేసుకోవడం, ఆ తర్వాత 8 గంటల పని దినాలు నిర్వహించుకుని, అదేవిధంగా పురుషులకి మహిళలకు కూడా సమానమైనటువంటి హక్కులు ఈ కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని పరిశ్రమల్లో పనిచేసేటటువంటి
కార్మికులంతా కూడా ఐక్యంగా చేసినటువంటి ఈ పోరాట ఫలితంగానే ఈవేళ ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కనీస హక్కులు కానీ కనీస వేతనాలు కానీ పొందుతున్నారంటే ఆనాటి చేసినటువంటి కార్మిక ఉద్యమ పోరాటాలు, ఆ పోరాటాల ద్వారా వచ్చినటువంటి ఫలితాల ద్వారానే ఈవేళ ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ అదేవిధంగా కార్మికులకి వాళ్ళు ఈఎస్ఐ కానీ మెడికల్ సౌకర్యాలు కానీ కల్పిస్తున్నారంటే కార్మిక సంఘాలు, కార్మిక సంఘ నాయకులు నిర్వహించినటువంటి ఈ పోరాట ఫలితంగా మనం పొందుతున్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్దలు తెలియజేసినట్టుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు, అన్ని కులాలకు, అన్ని జాతులకి భిన్నంగా అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ కాబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే ఏమీ లేదు బానిస సంఖ్యలకు తప్ప అనేటువంటి నినాదంతో నిరసించి ప్రపంచంలో ఎన్నో పెద్ద దేశాలు కమ్యూనిస్ట్ దేశాలుగా మారి కార్మిక వర్గ నాయకత్వంలో నడిచేటటువంటి క్రమంలో అందరికీ తగినటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి ఆ వ్యవస్థల్లోకి మనం ముందుకు వెళ్ళటానికి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈవేళ ప్రతిన పూర్తూ కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తా సిటీ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ. జాబు రావాలంటే బాబు రావాలని యువత కోరుకుంటున్నారు. సిటీ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన పలువురు న్యాయవాదులు. వివరాలు మీడియాకు వెల్లడించిన నాయకులు. ఘనంగా మేడే వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన అరుణ పతాకం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. Sudarshan Ayurveda Hospital, Kakinada. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.